యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. 5 నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 34:5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమయ్యను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎందంతటా చెదరిపోయినను వాటిని గురించి విచారించువాడొకడునూ లేడు, వెదుకువాడొకడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమయ్యను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినై నా గొర్రెలను గురించి విచారించెదను. నా గొర్రెలను మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు వారి కడుపు నింపుకొన జాలక యుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 11వ వచనం కూడా చదువుదాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా చెరువుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి దేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే, యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్న దినములలో ఇశ్రాయేలుల జనాంగం ఎలా తయారైందంటే, ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటం, దేవునికి లోబడకుండా వారి యొక్క సొంత అభీష్టాలకు ఇష్టానికి జీవించటం జరుగుతూ ఉండింది. దానికి కారణం ఏంటని దేవుడు కనుగొన్నాడంటే, దేవుడు నియమించిన కాపరులు వారి పని వారు చేయకుండా వారు మందను కాయవలసింది బదులు మంద నుంచి పాలు, మంద వల్ల కలిగిన తిండిని అనుభవిస్తానికి ఆశించారు కానీ మందను మేపలేదు, మందను పట్టించుకోలేదు, మందల్ని కావలి కాయలేదు, మందల్ని సంరక్షించలేదు, గొర్రెలను చేరదీయలేదు. యేసుప్రభు చెప్పాడు, జీతగాడు జీతగాడే, తోడేలు వస్తే వాడు పారిపోతాడు. పాస్టర్ గారికి జీతం ఎంతండి? జీతానికి పాస్టర్ పని చేయటం సమంజసమా? మా దగ్గర ఉన్న పాస్టర్లకు మేము పాకెట్ మనీ ఇస్తాం కానీ జీతం ఇవ్వం. అదైతే ఇదైతే ఏమంటారేమో, పాకెట్ మనీ అంటే కొంచెమే ఉంటుంది, జీతం అయితే చాలా ఉంటుంది. కానీ విశ్వాసం జీతం, ఉచితముగా సువార్త ప్రకటించటే మా జీతం. ఈ రోజున చాలామంది గొర్రెలను పట్టించుకోరు, మందను పట్టించుకోరు. వారిని కొండకు తిప్పితే ఇక్కడికి తిప్పి చాలా గొర్రెలు దారి తప్పుతున్నాయి. ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళి చివరికి ఎక్కడ దిగాలో తెలియక ఎక్కడో ఒక చోట ఇరక్కపోతున్నాయి. ఈ రోజున దేవుని నమ్ముకోవాలని ఆశించి ప్రభువుని వెంబడించాలని ఇష్టపడే వారిని గమనించి చూస్తే రకరకాల బోధలు, రకరకాల సంఘాలు, విధమైన కాపరులను చూసినప్పుడు మీకు తెలుసో తెలీదో కానీ మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటే, మీరు బలపడిపోయి ఉంటే మీరు దాన్ని గ్రహించగలుగుతారు. కానీ కొత్త విశ్వాసులు, క్రొత్తగా ప్రభువుని ఎరుగుతున్నవారు ఈ గందరగోళాలు చూసి చివరికి అవిశ్వాసులుగా తయారవుతున్నారు.
చివరికి నామకార్థమైన భక్తిలోనికి దిగజారిపోతున్నారు. ప్రభు వీటిని చూస్తూ ఊరుకోడు. మీరు కాయకపోతే నేను కాచుకుంటా, నా మందను నేను కాస్తా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాను. చెదిరిపోయిన వాటిని పోగు చేస్తాను, తప్పిపోయిన వాటిని తరలికొస్తాను. మబ్బుగడ దినముల యందు అక్కడక్కడ చీకట్లో ఉండిపోయిన వాటిని చేరదీస్తాను అని ప్రభువే ఈ అంచె దినాలలో బోధకులను, మాలాంటి సేవకులను ఆనాడు మోషే విషయమై చెప్పినట్టు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పదగిన స్థితిలో లేనప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే నా మందను సమకూర్చుకుంటాను, నేనే నా గొర్రెలను చేరదీస్తాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నేను రక్తమిచ్చి కొన్న నా సంఘాన్ని నేను విమోచిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం చూస్తే 15వ వచనం దగ్గర నుండి, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారు ఈ రోజున. తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు మంచిగా ఉన్నవాడే, తండ్రితో ఉన్నవాడే, తండ్రి ఆశీర్వాదాలు అనుభవించిన వాడే, కానీ తప్పిపోయాడు. తప్పిపోయిన గొర్రెను వెతికే ప్రభువు ఈ రోజున ఒకప్పుడు విశ్వాసులుగా ఉండి, ఒకప్పుడు ప్రార్థన చేసి, ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఇప్పుడు రాకుండా మానేసిన వాళ్ళు ఉన్నారన్న సంగతి మీకు తెలుసా తెలీదా? మీ ఇంట్లో ఉన్నారా? మీ చుట్టూ ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మా సంఘంలో ఈ వీడియోస్ను చాలా కాలం నుంచి తీస్తుండేవాళ్ళం. ఈ టీవీ ప్రోగ్రాం రాకముందు కూడా ఒక చిన్న వీడియో కెమెరాతోటి ప్రోగ్రాం షూట్ చేసి పెట్టుకునేవాళ్ళం. ఆ ఆరాధనల్లో నేను పాతవన్నీ ఒక్కొక్కసారి కూర్చొని వెతుకుతుంటే చాలా గొర్రెలు తప్పిపోయినాయి. ఆ రోజుల్లో దేవుని మందిరంలో ఎంతో ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఈ రోజున కనబడటం లేదు. తప్పిపోయారు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయారు, వ్యాపారాల్లోనికి వెళ్ళిపోయారు, సాతాను శోధనలకు లొంగిపోయి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే, ఒక్కసారి ఒక్క వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడం. రక్షణ పోదు, తప్పిపోతావు కానీ రక్షణ పోదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఏ ఒక్కడు నశించకూడదని. తప్పిపోయిన వారు తిరిగి రావాలని ఆశిస్తున్నాడు. తప్పిపోయిన వారిని తిరిగి దేవుని సన్నిధికి రప్పించాలన్న ఆశ ఈ రోజున మాలాంటి దేవుని సేవకులు కలగటం లేదు. వచ్చిన వాళ్ళని మురిచిపోవటమే కానీ రానోళ్ళ గురించి ఆలోచిస్తాడు మన ప్రభు. వచ్చిన వాళ్ళని చూసి సంతోషపడ్డు. 99 గొర్రెలున్నా ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతకడానికి ఈ 99 గొర్రెలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడట. అది ఆయన ప్రేమ, అది నిజమైన కాపరికి ఉండవలసిన లక్షణం. తప్పిపోయిన వారు మీకు జ్ఞాపకం ఉంటే, తప్పిపోయిన వారు మీ ఇంట్లో ఉంటే ఈరోజు ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు రావాలి. లోబడనొల్లని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా? లోబడకుండా ముండికేసి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయి లోబడకుండా ఆయన మాట వినకుండా తప్పిపోయిన వారిని రండి 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 అని దినమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఏంటండి, దినమంతా మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక మనిషి ఎంతసేపు చేతులు చాచి ఉంచగలడు? మహా 5 నిమిషాలు చేతులు చాస్తే గోడలు నింపబడతాయి మనకి. కానీ మన ప్రభు విసుకక ప్రతి ఒక్కరిని తను చేరదీయడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. లోబడనొల్లని వారలారా రండి. హెస్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఇంకో చూస్తే, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించేడలా నా యుద్ధకే రావాలి. ఎక్కడికి పోతావు నువ్వు నన్ను కాదని? యేసు ప్రభువుని కాదని ఎక్కడికి పోతారండి? యేసు ప్రభువుని కాదని సారాయి కొట్లో దూరితే వాడు క్షేమంగా ఉంటాడా? యేసు ప్రభువుని కాదని లోకాన్ని ప్రేమిస్తే వాడు ఏమైపోతాడు? తండ్రి ఇల్లు కాదని స్నేహితుల్ని నమ్ముకొని తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? ఇశ్రాయేలు
నువ్వు ఎక్కడికి పోయినా డెడ్ ఎండ్ అంటారు చూసారా? నువ్వు ఎటు పోయినా సరే కొంత దూరమే పోగలవు, ముందుకు పోవడానికి దారి లేదు, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. నువ్వు ప్రభు చేత ప్రేమించబడిన తర్వాత, ఆయన ఇచ్చిన రక్షణ పొందిన తర్వాత నువ్వు తప్పిపోతే తిరిగి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను. అవిశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసము నేను బాగు చేస్తాను. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఎంత మంచి ప్రేమ కలిగిన ప్రభువు ఉన్నాడో చూడండి. ఈరోజు ఒక కాపరి, ఒక సేవకుడు అటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒక తప్పిపోయిన వ్యక్తిని నేరాలు మోపి, నిందలు మోపి, తీర్పు తీర్చి వదిలిపెట్టడం కాదు, కానీ మంచి దారికి తీసుకురావాలని ప్రార్థించాలి, ప్రయాసపడాలి, వారు తిరిగి వచ్చేటట్టుగా చేయాలి. నేను కాపవరంలో సేవ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. నాతో పాటు బైక్ ఎక్కించుకొని నేను ఎక్కడికి మీటింగ్లకు వెళ్తే అక్కడ తిప్పేవాడిని. మంచిగానే ఉన్నాడు, కొన్ని రోజులు రక్షించబడ్డానని కూడా చెప్పాడు. కానీ అకస్మాత్తుగా తను రావడం మానేశాడు. ఏదో పాపంలో ఇరుక్కున్నాడు, అందుకని రావటం మానేశాడు. నాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను, చాలా ప్రార్థన చేశాను. ఒకరోజు అతని ఇంటికి వెళ్ళాను, చిన్న గుడిసెలో ఉన్నాడు. ఇంటికి వెళ్ళి, రాయ్యా ఏంటి మీటింగ్ మానేశావు, ఏమైంది రమ్మంటే అక్కర్లేదు సీరియస్గా నేను రాను. ఎందుకు వచ్చావు నా ఇంటికి, వెళ్ళిపో. చాలా కేర్లెస్గా మాట్లాడాడు, కోపం వచ్చేటట్టు మాట్లాడాడు. రాయ్యా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, రాయ్యా. నేను రాను, రేపు మీటింగ్ జరుగుతుంది, కనీసం ఇంటి దగ్గర రేపు మీటింగ్ జరుగుతుంది, సందులోనే మీ ఇంటి దగ్గరే రా, కనీసం మీటింగ్కి రా. నేను రానంటుంటే ఎందుకు ఇసుకిస్తాడు, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను రాయా అని కాళ్ళు పట్టుకున్నా. అప్పుడు గండ గుడ్డ ఏమైందో తెలియదు. అయ్యి అది ఎందుకు వస్తాలే అన్నాడు. అమ్మయ్య, వస్తాడో రాడో తెలీదు. రెండో రోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది, నాకు తెలియదు. అక్కడ ప్రసంగం యెహెజ్కేలు గ్రంథంలో నుండి ఎండిన ఎముకల గురించిన ప్రసంగం. జీవాత్మా వీరిలోనికి రమ్ము అన్న మాట చెప్తున్నప్పుడు ఆ చీకట్లో ఎక్కడో కూర్చొని ఉన్నాడంట. ఆ మాట కరెక్ట్గా అతని హృదయంలో ఒక స్పందన కలిగింది. జీవాత్మా వీరిలోనికి రమ్మనగానే ఉలిక్కిపడ్డాడు, తన స్థితిని గ్రహించుకున్నాడు. ఆ రోజు పశ్చాత్తాపడి రక్షించబడ్డాడు. కానీ నా దగ్గర రాలా, నాకు చెప్పలా. కానీ రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి మీటింగులు రావడం మొదలుపెట్టాడు. పర్వాలేదు, ఏదో జరుగుతుంది ఏంలో అనుకున్నా. ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ప్రభు నన్ను మార్చాడు. నన్ను క్షమించండి, మీ చేత నేను కాళ్ళు పట్టించుకున్నాను, నేను ఎంత కఠినం చేసుకొని రూడ్గా మాట్లాడాను అని క్షమాపణ అడిగాడు. నువ్వు రక్షించబడటమే గొప్ప భాగ్యం అని చెప్పిన తర్వాత తను దేవుని సేవకు సమర్పించుకున్నాడు. వైభవం అంటారు, యూత్ విత్ ఏ మిషన్లో ట్రైనింగ్ అయ్యి గొప్ప పరిచర్య, ఆ యవ్వనస్తుల మధ్య పరిచర్య చేసేవాడు అయ్యాడు. ఆ రోజు కనుక అతని ఇంటికి వెళ్ళి పిలిచి ఉండకపోతే అతని బ్రతుకు ఏమయ్యేదో. కానీ దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి అతన్ని దేవుడి సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుడు చూసుకున్నాడు అతన్ని. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు రారండి, వాళ్ళు మారండి, వాళ్ళు అంతేనండి అనకండి. రేపు కుటుంబాల మీటింగ్, హస్బెండ్స్ వైఫ్ రండి అని చెప్తే మా ఆయన రారండి అని చెప్పారు. ఇందాక వచ్చి వెళ్ళి అడిగమ్మా, ఏదో ఒకటి పెట్టు, చెప్పు, ప్రార్థన చేసి అడుగు. ఒక్కసారికి నా దగ్గర నాతో రారా, దేవుని సందికి వెళ్తాం ప్లీజ్, మీ కాళ్ళు పెట్టుకుంటాను అనుకోని. ఏమైంది, మీ ఆయనే కదా. మన దేశంలో రోజు కాళ్ళు పెట్టుకుంటారు. భారతదేశంలో ఒక రోజు పట్టుకుంటే ఏం పోయింది. అయినా కాళ్ళు పట్టుకుంటే చిన్నతనం ఏంటండి? కాళ్ళు శరీరంలో భాగం కాదా? ముఖం ఎంత ముఖ్యమో కాళ్ళు అంత ముఖ్యం కాదా ఏంటండి? కాళ్ళు లేకపోతే ఏమైపోతాం మరి బతుకు? ఎక్కడ నడవగలమా, ఏమైనా చేయగలమా? మరి చిన్నతనంగా ఎంచకండి. ఏదో విధంగా నయాన్నో భయాన్నో ప్రేమతోనో అణుకువతోనో ఒక వ్యక్తిని సంపాదించాలంటే మనం తగ్గించుకోవాలి. నా యేసు ప్రభు నన్ను రక్షించడానికి తగ్గించుకొని పరలోకం నుంచి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించాడు. మనం ఎందుకు తగ్గించుకోకూడదు? ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించడానికి మనం ఎందుకు త్యాగం చేయకూడదు? మనం ఎందుకు విశ్వాసం ఉపయోగించకూడదు? తప్పిపోయిన దానిని నేను తోలుకొని వచ్చేదను,
ప్రభువు చేసే ఆ పనిలో నిన్ను నన్ను జతపని వారిగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. తప్పిపోయిన వారిని వెతికే పనిలో మనం ఉన్నామంటే దేవునితో కలిసి మనం పనిచేస్తున్నాం. తప్పిపోయిన దానిని తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును. మన యేసయ్య చేసే పని గాయపడిన దానికి కట్టుదును. గాయాలు చాలామందికి మానని గాయాలున్నాయి, మనసులో వేదనలున్నాయి. ఆ గాయం చిలికి పుండుగా తయారవుతుంది. గాయపడిన దానిని నేను కట్టుకట్టెదను. చూడండి, ఎంతోమంది ఈ రోజున విశ్వాసంలో సాగుతున్న యవ్వనస్తులు, ఈవెన్ కుటుంబీకులు అకస్మాత్తుగా ఏదో ఒక పాపంలో పడిపోవడం చూస్తున్నాం. అసలు దేవుని బిడ్డలకి వ్యభిచారము, జారత్వము అనేవి చాలా దూరంగా ఉండాలి. కానీ ఈ రోజున ఈ పురుషులు స్త్రీలు కలిసిమెలిసి తిరుగుతున్నందున, కలిసిమెలిసి పనిచేస్తున్నందున, ఈ ఆఫీసెస్లో, ఈ బస్సెస్లో ఎక్కడ చూసినా కూడా రాసుకుంటూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటున్నందున, లేక గంటల తరబడి పనిచేస్తున్న ఒక విధమైన ఎఫెక్షన్ రావటం, అది తప్పుగా మారటం, సాతాను అదను చూసుకొని మంచి విశ్వాసులు కూడా పాపంలో పడిపోవటం చూస్తున్నాం. దేవుని బిడ్డ అయిన తర్వాత, దేవునిని ఎరిగిన వ్యక్తి శరీరాన్ని పాడు చేసుకుంటే వాడి గుండెల నిండా గాయమవుతుంది. ఆ గిల్టీ కాన్షియన్స్తో కృంగిపోతుంటాడు. బయటికి ఎవరికి చెప్పుకోలేక, ఇంట్లో చెప్పలేక, స్నేహితులతో చెప్పలేక, అందులో నుంచి బయటపడలేక చాలామంది ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తున్నాడు. నీవు థాట్ లెవెల్లోనే, నీ తలంపుల్లోనే నువ్వు జాగ్రత్తగా ఉంటే నీవు క్రియల్లో పాపంలో పడడానికి అవకాశం లేదు. ఎంతోమంది ఈ రోజున వారి యొక్క శరీర ఇచ్ఛలను అదుపులో పెట్టుకోలేక తప్పైన విధంగా వాళ్ళు తమ్ము తాము అబ్యూస్ చేసుకోవడం చూస్తున్నాం, తమ్ము తాము పాడు చేసుకోవడం చూస్తున్నాం. పరశరీరానుసారులు అవుతారట. ఇతరుల శరీరాలను ముట్టాలని, వాళ్ళతో స్పందన కలగాలని ఒక తప్పైన అభిప్రాయంతో జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. అది అలాంటి క్రియలకు చోటిచ్చిన వాడు, అది గాయపరచి త్రోసిన వారు అనేకులు అని రాయబడి ఉంది. లాలన మాటలు వినకండి, వేశ్య యొద్దకు వెళ్ళకండి, పరస్త్రీ ఇంట చేరకండి. ఒక పురుషుడు ఇంట్లో లేనప్పుడు ఆ స్త్రీలతో మరో పురుషుడు వెళ్ళి మాట్లాడకూడదండి. ఇంట్లో మా ఆయన లేడు అన్నప్పుడు రండి కూర్చోడని మీరు ఎవరు చెప్పక్కర్లేదు. ఆయన లేడండి, వచ్చినప్పుడు రండి అని పంపించేయండి. ఎంత మీ ఆయన ఫ్రెండ్ అయినా, మీ బంధువు అయినా, మరో వ్యక్తి అయినా. ఎంతమంది అండి ఈ రోజున యంగ్ పీపుల్, యవ్వనస్తులైన పిల్లలు పరాయి అబ్బాయిలను ఇంటికి తీసుకొస్తే అమ్మ నాన్న ఏమనరో, ఏమని అడిగితే అమ్మాయి అలుగుద్దండి, అమ్మాయి బాధపడద్దండి. ఎవరమ్మా అబ్బాయి? బాయ్ ఫ్రెండ్ అంటండి, క్లాస్మేట్ అంటండి. ఏంటండి అది? దేవుని బిడ్డలకి ఇలాంటి సాంగత్యాలు కుదరదు. నీవు యవన కాలంలో, నీ యవన కాలంలో నీ యవనేచ్ఛలను విడిచిపెట్టాలి. పాపమేమి చేయలేదండి, మేము చాలా మంచిగా ఉన్నాం, అన్నాదమ్ముళ్ళు అన్నా చెల్లెల్లాగా ఉన్నామని అన్నారు చాలామంది. అన్నవాళ్ళు శోధనకు గురై భయంకరమైన శోధనలో పడ్డ వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్కసారి అలాంటి వారి మనస్సాక్షి బాధపరుస్తుంది కాబట్టి దేవుని దగ్గరకు రారు, తల్లిదండ్రుల దగ్గరికి రారు. వాళ్ళ బాధ చెప్పుకోలేక బాధపడుతుంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, గాయపడిన దాని గాయాలు నేను కడతాను. తప్పు చేశాను కాబట్టి ఇంక నా బతికింతే, ఒకసారి తప్పు చేశాను కాబట్టి ఇంకెలా తప్పు చేస్తూనే ఉంటాను అని కొంతమంది అంటాం, వింటుంటాం. అక్కర్లేదు. నువ్వు చేసిన తప్పును, నీ కలిగిన గాయాన్ని కట్టి నిన్ను బాగు చేయగలిగిన ప్రభు ఉన్నాడు. అది మంచి కాపరి పని. ఒక మంచి కాపరి మనకి యేసు ప్రభువుకు మరో పేరు ఉంది. ఆయన హీజ్ ఎ గుడ్ కౌన్సిలర్, ఆయన ఆలోచనకర్త. ఈ రోజున ప్రీచింగ్ చాలా జరుగుతుందండి, కానీ కౌన్సిలింగ్ జరగటం లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రీచింగ్ చేశాడు, కౌన్సిలింగ్ చేశాడు. సమరయ స్త్రీకి ప్రసంగం చేశాడా? సంభాషణ చేశాడా?
ఏంటండి? ఆమెతో కూర్చొని 1-to-1 ఆమె యొక్క స్థితిని ఆమె గ్రహించుకునేటట్టుగా చేశాడు. ఈ రోజున ఒక నలిగిన హృదయాన్ని బలపరుద్దామని, ఒక కృంగిన హృదయాన్ని లేవనెత్తుదామని, ఒక సమస్యల్లో ఉన్న మనిషిని విడిపిద్దామని ఆశ లేని వారిగా కాపరులు ఉంటున్నారు. మన ప్రభువు మంచి కాపరి. ఆ మంచి కాపరిని పోలి నడిచిన వాడే మరో మంచి కాపరి అవ్వగలుగుతాడు. గాయపడిన వారెందరో ఉన్నారు. వారి బాధలు, వారి సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక వారి జీవితంలో కలిగినటువంటి ఆ పుండు అది దినదినము ఎక్కువైపోతుండగా వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. ఈ రోజున ఈ డిప్రెషన్ అనే మాట ఎక్కువ వింటున్నాం. ఆ గాయం ఒక్కొక్కసారి పాపమే కాకర్లేదు, ఒక డిసప్పాయింట్మెంట్, ఒక ఫెయిల్యూర్, ఒక విఫలత, ఒక నిరుత్సాహం, ఒక 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 సమస్య మనిషిని పట్టుకొని పిండేస్తూ ఉంది. ఆ గాయం రేగిపోతూ ఉంది. ఆ బాధతో వాళ్ళు డమ్మీ అయిపోతున్నారు. మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్, మంచి యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఏదో విధంగా ఏదో వారం రోజుల నుంచి ఒకలాగా అయిపోయాడండి మా అబ్బాయి, ఒకలాగా అయిపోయిందండి మా అమ్మాయి అని చెప్పడం నేను ఎంతో మందిని వింటున్నాను. ఏంటది? వాళ్ళ శరీరం బాగానే ఉంది, శరీరంలో ఏ లోపం లేదు, అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి, ఆరోగ్యం అంతా బాగుంది, గాయమైంది. ఆ గాయం ఆలోచిస్తున్నారు, మదన పడుతున్నారు. దాన్ని చెప్తే తిడతారేమో, చెప్తే కొడతారేమో, చెప్తే అవమానపరుస్తారేమో అనే భయంతో పీడించబడుతున్నారు. మంచి కాపరి మనసులో ఉన్న దాన్ని బయటికి తెచ్చి దానికి నివారణ చేస్తాడు, పరిష్కారాన్ని చూపిస్తాడు. ప్రార్థన. నాతో మాట్లాడయ్యా, నా బలహీనతలు నాకు చూపించిన ఆయన, నా గాయాలు మాన్పయ్యా, నా కన్నీటిని తుడువయ్యా, నా భయాల నుండి నన్ను విడిపించయ్యా. నిజమే, నిన్ను మర్చానయ్యా, నీవు చేసిన మేలులు మర్చిపోయానయ్యా. అందుకే మరలా నష్టం నాలోకి వచ్చింది, అందుకే కష్టాలు నన్ను చుట్టుకుంటున్నాయి. నన్ను శిక్షించిన ఆయన, నన్ను నీ ప్రేమతో శిక్షించి నన్ను సరిచేయి తండ్రి. నీ చేతులే గాయాలు చేసిన, నీ చేతులే నా గాయాలు కడతాయి కాబట్టి నువ్వే నా రక్షకుడువయ్యా. నన్ను నువ్వు కొట్టినా నా గాయాలు మాన్పుతావని, నన్ను గాయపరిస్తే నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుంటావని నేను నమ్ముచున్నాను నాయన. తండ్రి తన ప్రేమించిన వాడిని శిక్షించినట్లు నీ శిక్షను తృణీకరించకుండా నీ ప్రేమను గుర్తించడానికి నాకు సహాయం చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ కృపను మాకు దయచేయ్యా. దారి తప్పిన మమ్మల్ని నీ కౌగిల్లోనికి చేర్చుకో నాయన. గాయాలు పాలైన మమ్మల్ని నీ గాయపడిన హస్తంతో ముట్టి బాగు చేయ్యా. దేవా, నిన్ను మర్చిపోయి హృదయంలో గర్వించిన మమ్మల్ని నీ పాదాల దగ్గరకు చేర్చుకొని సరిచేయి నాయనా. ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతామయ్యా. నీ స్వరం వింటూ, నీ ఉపదేశాలు వింటూ, కుడి ఎడమలకు తొలగకుండా ఇదే మార్గము, దీనిలో నడువుడి అన్న నీ స్వరం వింటూ నీ రాజ్యం చేరే వరకు నీ సాక్షులుగా బ్రతుకుతామయ్యా. నువ్వు కోరుకున్న మమ్మల్ని, నువ్వు ఏరిన మమ్మల్ని, నువ్వు ప్రేమించిన మమ్మల్ని, నువ్వు రక్షించుకున్న మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. మమ్మల్ని మరొకసారి మందలో చేర్చుకో, నీ కౌగిల్లోనికి చేర్చుకో. త్వరలో రాబోతున్న నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి, మా ఇంటి వారిని, మా చుట్టూన్న వారిని సిద్ధపరచడానికి సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.